నేటి ధ్యానం కొరకు పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆలయంలో ఉండవలసిన మొట్టమొదటి ఏంటి? బలిపీఠం, నిస్సమర్పణ. రెండోది ఏంటి? గంగాలం అనండి. ఆ గంగాలంలో మందిరపు బయట నీళ్ళు ఉంటాయి. ఆ గంగాలం దేనిని చూస్తుందంటే శుద్ధీకరణ అనండి. అనండి, శుద్ధీకరణ. మనం లోకంలో ఉన్నాం. ఇప్పుడు నేను బాగా నీరసంగా ఉంది, మగతగా ఉంది. చాలా అసలుకి కారులో దిగలేకపోతున్నా. వచ్చిన సంగతి కూడా గమనించలేకపోతున్నా. జగన్నాథపురం వచ్చింది కూడా నాకు తెలుస్తలేదు. ఇక్కడే కూర్చుని ఉండిపోయి లేచి ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుండి కళ్ళు తెరవలేకపోతున్నాను. రే కాస్తంత కాపీ తీసుకురారా అన్న. లక్షణాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కాఫీ తాగుతుంటే అనుకోకుండా బట్టల మీద పడిపోయింది. ఇంకొక వైట్ షర్ట్, వైట్ ఏమైనా ఉన్నాయో అరమరలో చూస్తే లేవు. ఆ కాపీ నేను పోసుకోవాలా, కావాలని మీద పోసుకోవాలా, పడద్దని అనుకోవాలా. కానీ నీరసం మీద తాగబోయి మీద పడిపోయింది. జీవితంలో కూడా కొన్నిసార్లు అలాగే జరుగుతాయి. మనం పవిత్రంగానే ఉండాలనుకుంటాం, లోకంతో పొత్తు పెట్టుకోకూడదు అనుకుంటాం, దూరంగా ఉండాలనుకుంటాం, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా ఉండాలని శతవిధాల ప్రయత్నం చేస్తాం. ఊహించిన విధంగా ఒక్కొక్కసారి మలినమంటుతుంది. అనకూడని మాట అనేస్తాం, వినకూడని మాట వినేస్తాం, చేయకూడని పని చేసేస్తాం. తినకూడని దాన్ని తినేస్తాం. సడన్లీ అనుకోకుండా జీవితంలో కూడా కొన్నిసార్లు ఈ పరిశుద్ధ జీవితం అనే వస్త్రం మలినమవుతుంది. ఈ తెల్లబట్ట కట్టుకున్నోడికి తెలుసు దాన్ని ఎంత జాగ్రత్త చేయాలో. మా సాకులోడు అనేవాడు, అయ్యగారు మీ బట్టలకి మురికి కనపడదు, మరక్ కనపడదు, మీ బట్టలు ఉతుకుతాం చాలా తేలికండి. చాలా సంతోషపడతాం. కొంతమంది బట్టలు ఉతకాలంటే చికాకు వచ్చేద్ది. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటానో దాని విషయంలో. అంత జాగ్రత్తగా ఉంటేనే ఎక్కడొకొకసారి అంటేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం కూడా అనుకోని విధంగా కొన్నిసార్లు మలినమవుతుంది. తొందరపడి మాట జారుతాం, ఏదో వినకూడని దాన్ని వింటాం, అనకూడని దాన్ని అనేస్తాం, తాగకూడని దాన్ని తాగేస్తాం, ముట్టకూడని దాన్ని ముట్టేస్తాం, తినకూడని దాన్ని తినేస్తాం. తెలియక కొన్ని జరిగిపోతుంది. తర్వాత తెలుస్తుంది అందులో దోషం ఉందని. అప్పుడు నువ్వేం చేయాలి? గంగాలో నీకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? వెంటనే ఆ గంగాలం దగ్గరికి రావాలి, శుద్ధీకరణ చేసుకోవాలి. ప్రభువా తొందరపడ్డానయ్యా అని చెప్పి గంగాలంలో ఏ పూట కాపాడు, ఏ క్షణం ఆ క్షణమే
మందిరములోకి వెళ్ళాల్సిన ప్రతిసారి కూడా కాళ్ళు చేతులు కడుక్కోకుండా మందిరంలోకి వెళ్ళకూడదు. అది నిబంధన. యాజకుడు మందిరంలోకి వెళ్ళాలంటే ముందు ఆ గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడిన వ్యక్తివైనా, నువ్వు నూతన జన్మను పొందిన వ్యక్తివైనా, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైనా, పరిశుద్ధుడవైనా, పరిశుద్ధ జీవితంలో ఉన్నా అనుక్షణం మలినమంటిందేమో అని చూసుకొని శుద్ధీకరణ చేసుకుంటూనే ఉండాలి. స్తోత్రం చెప్పు. ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజా, ఏ క్షణమునకు ఆ క్షణమా? చెప్పండి. ఏ క్షణమునకు ఆ క్షణమే శుద్ధీకరణ చేసుకోవాలి. తండ్రి, కొన్ని సందర్భాల్లో నేను ఆ ప్రార్థన కూడా చేశాను. ప్రభువా, ఎక్కడైనా నీకు ఇష్టం కాంది నేను జరిగిస్తానన్న ఫీలింగ్ నీకు వస్తే దానికంటే ముందు నువ్వు చంపే. దానికన్నా ముందు నువ్వు చంపే. కానీ ఆయన కొన్నిసార్లు చంపలేదు, ఉండనిచ్చాడు. ప్రార్థన చేసినా కూడా ఉండనిచ్చాడు. శుద్ధీకరణ. బైబిల్ అంటుంది, ఎవడైనాను నాలో పాపము లేదని చెప్పుకొని ఎల్లా వాడు అబద్ధికుడు, వాడు దేవునిని మోసం చేస్తున్నాడు. నాలో లేదని చెప్పకూడదు. పౌలు అపోస్తలుడు అన్నాడు, పాపులందరిలో ప్రధాన పాపిని. అపోస్తలుడు అనిపించుకుంటూ నాకు అర్హత లేదంటాడు. కూర్చున్న మీ అందరికన్నా పనికి మాలినవాడిని నేను, అత్యల్పుడను, నీచుడను, అసహ్యుడను. కనికరించాడు. గంగాళం ఎదుగు వెళ్ళటానికి కృపించాడు. శుద్ధీకరణ చేసుకోవాలి. నాలో పాపము లేదని ఎవడైనా చెప్పుకునేటవాడు అబద్ధికుడు. బైబిల్ చెప్పింది. మరి నేను అడుగుతున్నా, నీవే దేవుని ఆలయం అయితే అనుక్షణం, ఏ క్షణం ఆ క్షణమే, ఏ క్షణం ఆ క్షణమే శుద్ధీకరణ చేసుకోవాలి కదా. ఎప్పటికప్పుడే కన్నీళ్లతో నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి శుద్ధీకరణ చేసుకోవాలి కదా. మరి శుద్ధీకరణ అనుభవం నీకుందా? మీరు దేవుని ఆలయం అయితే నెంబర్ 1 సమర్పణ, నెంబర్ 2 ఈ రెండు ఎక్కడ జరుగుతాయి? దేవాలయమునకు బయట. దేవాలయానికి బయట అండి. నువ్వు దేవుని ఆలయం అయితే ఆలయానికి బయట ఈ రెండు జరిగిపోవాలి. శుద్ధీకరణ కూడా. ఒక మాట చెప్తాను. ఒక రోజున 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి దేవాలయం లోపలికి వెళ్ళడానికి ధైర్యం లేక బయట ఉండి ఏడుస్తున్నాడు, అయ్యా పాపినైనా నన్ను కరుణించు. వాడు బయటే శుద్ధీకరణ చేసుకున్నాడు. ఒక లోనకు వచ్చేసి చేతులు ఎత్తేస్తున్నాడు దమ్ము ధైర్యంతో. మా చిన్నతనంలో సేవకత్వానికి రాకమునుపు, అభిషేకం పొందక మునుపు బలిపీఠం ఎక్కాలంటే కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఎక్కువడం కాదు, నేను ఎక్కువను కాదు, దూరంగా ఉండి కర్ర కట్టుకొని బలిపీఠం వచ్చేవాడిని. అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం. కానీ వాడు బయట నిలబడుతున్నాడు, పాప నేను నన్ను కరుణించు. బహిరంగంగానూ ఒప్పుకోవాలి నీ తప్పిదాన్ని. అందరంటే ఏమైంది, నన్ను క్షమించయ్యా అని అడుగుతున్న తప్పే ఉంది. దాపరికం చేసుకున్నంత మా అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.
ఈ రెండు కూడా నువ్వు దేవాలయానమైతే ఆవరణములోనే ఇవన్నీ జరిగిపోవాలి. ఒకటి, నీ సమర్పణ ఏంటో ప్రజలకు కనపడాలి. రెండు, నీ ఒప్పుకోలేండి. అనుదినము గంగాలం దగ్గర మనం శుద్ధీకరణ. పాపినైన నన్ను కరుణించు. చేయాల్సిన పనులన్నీ చేయాలి. నిష్ప్రయోజకులమైన దాసులమని ఒప్పుకోవాలి అని ప్రభువు చెప్పాడు. అన్నీ చేసినా కూడా దేవుడు కోరుకున్న అన్నీ చేసి కూడా అనాలంట నిష్ప్రయోజకులమైన దాసులు అనాలంట. అన్నీ చేసి అని బైబిల్ చెప్పింది. కావలసినంత భక్తున్నా కూడా తృప్తి పడకూడదు. ఇంకెక్కడో లోపం ఉందని సరి చేసుకోవాలి. స్తోత్రం. శుద్ధీకరణ.